మంచి ధర వస్తుందన్న ఆశతో మిర్చిని కోల్డ్ స్టోరేజ్ లో పెడితే ఆ కోల్డ్ స్టోరేజీలే ఇప్పుడు రైతులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఇంతకీ రైతులకు మేలు చేయాల్సిన కోల్డ్ స్టోరేజ్లు శాపంగా ఎందుకు మారుతున్నాయి? అసలు గుంటూరు మిర్చి రైతుకు వచ్చిన కష్టం ఏంటి? గుంటూరులోని రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు తమను మోసం చేశారంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. గుంటూరు, పల్నాడు, కర్నూలు జిల్లాకు చెందిన రైతులు గత జనవరి నుంచి మిర్చిని కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకున్నారు. నిల్వ చేసిన మిర్చి రైతుల పేరుపై నిర్వాహకులు బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. రైతులు తమ మిర్చి తీసుకెళ్లేందుకు కోల్డ్ స్టోరేజ్ దగ్గరకు వస్తే సరుకు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో రైతులకు అనుమానం వచ్చి ఆందోళనకు దిగారు. గతంలో ఇదే కోల్డ్ స్టోరేజ్ లో నిర్వాహకులు రుణాలు పొందితే రైతులకు బ్యాంకులు నోటీసులు పంపాయి. గుంటూరులో వచ్చేసి రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్ లో 43 బస్తాలు స్టాక్ పాయింట్ లో పెట్టినాను. ఇది కుమార్ స్పేసెస్ దాని మీద పెట్టారు. వాళ్ళు మాకు తెలియకుండానే దొంగ బాను సృష్టించి మా మీద తమిళనాడు బ్యాంకులో లోన్ను తయారు చేసుకోవడం జరిగింది. అయితే తాము రుణాలే తీసుకోలేదని నోటీసులు పొందిన రైతులు వచ్చి బ్యాంక్ దగ్గర ఆందోళన చేయడంతో అప్పటికప్పుడు రుణాలు తీసుకున్న నిర్వాహకులు వాటిని చెల్లించారు. అయితే ఇప్పుడు 1500 మిర్చి బస్తాలపై రుణం తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నిర్వాహకుల మధ్య విభేదాలు రావడంతోనే తమను ఇబ్బంది పెడుతున్నారని రైతులు చెప్తున్నారు. అయితే అసలు యజమాని ఎవరు, రుణాలు తీసుకుంది ఎవరు అనే దానిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.